ఎలక్ట్రానిక్ మెషిన్స్ ఇవి ఎలా పనిచేస్తాయి? దానిలో హార్డ్వేర్ ఉంటుంది, కంటికి కనపడే పదార్థం. సాఫ్ట్వేర్ ఉంటుంది, కంటికి కనపడదు. ఈ ఎలక్ట్రానిక్ మెషిన్ మనిషి రాసే ప్రోగ్రాం ప్రకారం పనిచేస్తూ పోతుంది, అంతవరకే. ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ రన్ ఆన్ ప్రోగ్రామ్స్ రిటన్ బై హ్యూమన్ బీయింగ్స్. బ్యాంకుల్లో చూడండి, ఒక పరిమితి దాటితే సేవింగ్స్ అకౌంటులో ఆటోమేటిక్గా ఎఫ్డి ఓపెన్ చేయవచ్చు. ఉదాహరణకి 1,00,000 దాటితే ప్రతి 10,000 ఒక డిపాజిట్ అంటే ఆ విధంగా జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ పేయబుల్ 10,000 దాటితే టీడీఎస్ @10% అంటే ఆ విధంగా డిడక్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తే ఆ విధంగా ఇట్ విల్ కంప్యూట్. ఇక్కడ సేవింగ్స్ నుంచి ఎఫ్డికి ఏ విధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందో, అలాగే ఇంట్రెస్ట్ పెయిడ్ నుంచి టీడీఎస్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందో, అలాగే ఓటింగ్ మెషిన్స్లో ఉదాహరణకి ఏబిసిడి అనే పార్టీలు పోటీ చేశాయి అనుకుందాం. వాటికి ఓట్లు పడ్డాయి. ఒక్కసారి బటన్ నొక్కుతూ పోతూ ఉంటే యాడ్ అవుతూ ఉండాలి, 1+1+1 అలా. అదే ప్రోగ్రాములో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన విధంగా ఒక పార్టీకి పడ్డ ఓట్లు మరో పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఏ టు బి, ఏ టు సి అని ప్రోగ్రాం రాస్తే కనుక ఒక ఏ స్టేజీ తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వాలో ఆ స్టేజీలో అవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అప్పుడేమవుతుంది? గెలిచేవారు ఓడిపోతారు. మ్యానిపులేట్ ఎవరికి అనుకూలంగా చేశారో వారు బంపర్ మెజారిటీతో గెలిచిపోతారు. ఇక ఏపీ విషయానికి వస్తే క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇది వాస్తవమా? అలా జరగగలదా అంటే ఖచ్చితంగా అలా జరగదు అని చెప్పవచ్చు. ఎందుకంటే మన రూరల్ మాసెస్ అలా చెయ్యలేరు. అసలు పేర్లు చూసి చదివి ఓటేస్తారా అందరూ? లేదే. అందుకేగా బండ గుర్తులు పెట్టింది. ఫ్యాను గుర్తని, సైకిల్ గుర్తని, చెయ్యని, పువ్వని. ఆ బండ గుర్తుల మీద నొక్కి వస్తారు బటన్. వారు పేర్లు చదివి ఓటు వెయ్యలేరు చాలామంది. అలాంటి వారు ఎమ్మెల్యే ఎలక్షన్లలో వీరికి, ఎంపీ ఎలక్షన్లలో వారికి ఈ విధంగా వెయ్యాలి అంటే ఆ విధంగా క్రాస్ ఓటింగ్ చేయగలరా? ఖచ్చితంగా చేయలేరు. అది ప్రీ ప్రోగ్రామ్డ్ అయితే తప్పించి ఆ విధంగా ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. ప్రజలు ఆ విధంగా ఆ లెవెల్లో క్రాస్ ఓటింగ్ చెయ్యలేరు. ఇక్కడ మీకొక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కడప ఎంపీ ఎలక్షన్లలో వైసీపీ క్యాండిడేట్ గెలిచాడు. కానీ ఎమ్మెల్యేలుగా ఎవరు గెలిచారు? కూటమి అభ్యర్థులు గెలిచారు. అంటే ఈ విధమైనటువంటివి మ్యానిపులేట్ చేస్తేనే తప్పించి క్రాస్ ఓటింగ్ ద్వారా మాత్రం ఈ విధంగా జరిగే అవకాశమే లేదు. ఈ లెవెల్లో జరిగే అవకాశం అంతకంటే లేదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. 2014లో తెలంగాణలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒకేసారి జరిగాయి. నర్సంపేట ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఇతను కాంగ్రెస్ రెబెల్. ఇక్కడి ఎంపీ అభ్యర్థిగా బలరాం నాయక్ కాంగ్రెస్ తరపున పోటీ చేశాడు. వీరిద్దరూ ఒకే గ్రూపు. సో నర్సంపేట వరకు వీరిద్దరూ కలిసి ప్రచారం చేసుకున్నారు.
నర్సంపేట నియోజకవర్గం వరకు ఎమ్మెల్యేగా ఈ దొంతి మాధవరెడ్డి గుర్తు టోపీకి వెయ్యాలి అని, ఎంపీగా బలరాం నాయక్కి చెయ్యి గుర్తుకు ఓటేయాలి అని ఈ విధంగానే ఇద్దరు కలిసి ప్రచారం చేసుకున్నారు. లాస్ట్లో ఏమైంది? జనాలు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, అయ్యారు కూడా. ఇక్కడ చెయ్యి అక్కడ టోపీనా అని అనబట్టే, అరే ఇదేదో తిరకాసు కొట్టే విధంగా ఉంది, మొదటికి మోసం వచ్చేలా ఉంది అని దొంతి మాధవరెడ్డి ఏం చేశాడంటే లాస్ట్లో, బాబు అలా కాదు, 2 చోట్ల టోపీ గుర్తుకే ఓటేయండి అని చెప్పాడు. ఎంపీ ఎలక్షన్లలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి, ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్తు టోపీ, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయనది టోపీ, అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎంపీ టోపీ. ఈయన ఇక్కడ చెయ్యికి వేయండి, అక్కడ టోపీకి వేయండి అంటే వారు గందరగోళపడిపోయారు, ఖచ్చితంగా గందరగోళపడిపోతారు. సో టోపీకి వేయవలసిన దగ్గర చెయ్యికి వేస్తే మొదటికి మోసం వస్తుంది అని ఆయన 2 చోట్ల టోపీ గుర్తుకే ఓటు వేయమన్నాడు. అలానే వేశారు. ఇండిపెండెంట్గా దొంతి మాధవరెడ్డి గెలిచాడు. మరి బలరాం నాయక్ ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఎంత మార్జిన్తో ఓడిపోయాడంటే, ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే టోపీ గుర్తు ఉన్నాడో ఆయనకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ మార్జిన్తో ఓడిపోయాడు. అదే ప్రజలు గనక నిజంగానే క్రాస్ ఓటింగ్ చేయగలిగితే గెలిచేవాడు, బలరాం నాయక్ గెలిచేవాడు. ఆ లెవెల్లో రూరల్ మాసెస్ క్రాస్ ఓటింగ్ చేయలేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదే. అక్కడ క్రాస్ ఓటింగ్ జరగలేదు, మ్యానిపులేషన్ జరిగింది. ఇక్కడ ఓటింగ్ మెషిన్స్ అన్నీ స్టాండ్ అలోన్ మెషిన్స్. దేనిలో ప్రోగ్రామ్ తమకు అనుకూలంగా రాస్తే ఆయా చోట్ల వారికి అనుకూలంగా రిజల్ట్ వస్తుంది, రాయని చోట జెన్యూన్ రిజల్ట్ వస్తుంది. చాలాసార్లు ఓట్స్ ఎక్కువ వచ్చాయి అంటూ ఉంటారు. అప్పుడు వారిచ్చే సంజాయిషి ఏంటంటే, మాక్ పోలింగ్ చేసినప్పుడు ఉన్నటువంటి ఓట్లు డిలీట్ చేయలేదు, అందుకే ఎక్కువ వచ్చాయి అంటారు. ఇంతటి ఇంపార్టెంట్ విషయంలో అంతటి నెగ్లిజెన్స్ ఉంటుందా? ఒకవేళ ఉంటుంది అంటే ఇంకెంతైనా ఉంటుంది మరి, అంతే అనుకోవాలి కదా. సో ఆ విధంగానే మాక్ పోలింగ్లో ఆ ఓట్లు అలానే ఉన్నాయి అని అంటే, ఆ తర్వాత మీరు దొంగ ఓట్లు ఎన్ని గుద్దుకున్నా పట్టించుకునేది ఎవరు? అవన్నీ అలానే ఉంటాయి కదా. సో ఆ విధంగా మ్యానిపులేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. అంతెందుకు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎంని డ్యామేజ్ చేశారు అన్నారు. మరి డ్యామేజ్ చేసినప్పుడు వైరుపక్షం రీపోలింగ్కి అడగాలి కదా, అడిగిందా? రీపోలింగ్ కండక్ట్ చేశారా? లేదే. ఎందుకు చేయలేదు అంటే, దే నో వెరీ వెల్, వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు కాబట్టి రీపోలింగ్ అడగలేదు. అక్కడంతా ముందుగా రాసిన ప్రోగ్రాం ప్రకారమే అంతా పని జరిగిపోయింది. ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ అంటూ ఉంటాం, అవి ఎలా నడుస్తాయండి? వాటంతటా అవే నడుస్తాయా? లేదే. వాటి లోపల ఎన్నో సెన్సార్సు, కెమెరాసు దాని చుట్టూ ఉంటాయి. దాని లోపల ప్రోగ్రాం రాయబడుతుంది. ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆగిపోవడమో, పక్క నుంచి వెళ్ళడమో అని అక్కడ ప్రోగ్రాం రాసిన విధంగా అవి నడుస్తూ ఉంటాయి. కానీ అట్లా ఊరకనే రోడ్డు మీద వెళ్ళిపోవు. మనిషి రాసిన ప్రోగ్రాం ప్రకారం మాత్రమే అవి పనిచేస్తాయి.
ఒకసారి బటన్ నొక్కితే యాడ్ అవుతూ పోవాలి ఓట్లు. అలా కాకుండా ఏ స్టేజీలోనైనా ఓట్లు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా గనక ప్రోగ్రాం రాస్తే ఇక అంతే సంగతులు. ఇదేమీ అసాధ్యము కాదు. అందుకే ప్రపంచ దేశాలు వీటికి దూరంగా ఉన్నాయి. ఆఖరిగా మీకొక విషయాన్ని గుర్తు చేస్తా. ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా ఉన్నారు. ఒకరిలో ఉన్న సగం బలం ఎదుటి వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అట. ఎలా అంటారేమో, నన్ను అడగకండి, వాలి అనే వ్యక్తిని అడగండి. సో ఆ విధంగా వైసీపీ ఓట్లు ఎదుటి పక్షానికి ట్రాన్స్ఫర్ అయ్యాయి.